హాయ్ అండి. ఈ మధ్యన పెట్టిన వీడియోలో కుట్టిన బ్లౌజ్ మీద హ్యాండ్స్ డిజైన్ చూపించాను. దాని మీద చేసిన డిజైను నెక్ డిజైన్ చూపించమని అడిగారు. సేమ్ అదే డిజైన్ కాకుండా కొంచెం వేరియేషన్తో ఈ డిజైన్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. క్లాత్లో కూడా ఏ క్లాత్ తీసుకోవాలని అడుగుతున్నారు. హాఫ్ పట్టు, సాటిన్ క్లాత్ ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. బ్లౌజ్ శారీ మ్యాచింగ్ని బట్టి తీసుకోవాలి. డిజైన్ వేసేసుకున్నాం కదా, వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. ఇది 2 వరుసల సిల్క్ దారం అనమాట. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గర మాత్రమే 3 వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ డిజైన్కి అవుట్లైన్ స్టిచ్ చేసేసుకోవాలి. ఈ మిడిల్లో ఉంది కదా, ఆ డిజైన్ వదిలేసుకుని ఈ పైన అటు ఇటు కూడా స్టిచ్ చేసుకోవాలి అవుట్లైను. ఇది బేసిక్ స్టిచ్ కాడకుట్టుతోని కుడుతున్నాను అనమాట. బేసిక్ స్టిచెస్తో వేసుకునే డిజైన్స్ చాలా ఉన్నాయండి. మీరు కనుక ఫస్ట్ టైం వస్తే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. థ్రెడ్ వర్క్ డిజైన్స్, మిర్రర్ వర్క్ డిజైన్స్, ఆరి వర్క్లో చేసుకునే హెవీ డిజైన్స్ కూడా హ్యాండ్తో ఎలా చేసుకోవాలన్నది ఈజీ డిజైన్స్ అయితే ఉన్నాయి. బిగినర్స్ కూడా ఈజీగా వేసేయగలుగుతారు. అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా బ్లౌజ్ వర్క్ ఈజీగా చేసుకోవచ్చు. బ్లౌజు అంటే బయట కుట్టించుకుంటే చాలా అవుతుంది కదా, మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. తక్కువ కాస్ట్లోనే న్యూ డిజైన్స్ ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా 1 or 2 డేస్లోనే అయిపోతాయి ఈ డిజైన్స్ అయితే. అంటే ఎంత సింపుల్ డిజైన్స్ అనమాట. ఏ టీవీ చూస్తానో మన ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత చక్కగా టైంపాస్ అయిపోద్ది ఇలాంటి వర్క్స్ నేర్చుకుంటే. ఇక్కడ అవుట్లైన్ అయితే కుట్టేసాం కదా, అదే సేమ్ దారంతో ఇక్కడ రన్నింగ్ స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఈ రన్నింగ్ స్టిచ్ ఈజీగా వేసేయగలుగుతారు. స్టిచ్చింగ్లో ఫస్ట్ నేర్చుకునేది ఇదే కుట్టు ఎవరైనా సరే. అంటే టైలరింగ్లోనే నేర్పిస్తారు కదా బేసిక్ స్టిచ్ ఇది. దీంతోనే చక్కగా చూడండి ఫిల్ చేసుకుంటూ వచ్చేయాలి, ఈజీగా వేసేయచ్చు. ఇలానే ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎలా 3 వేస్తున్నానో చూడండి. నెక్స్ట్ గ్లాస్ బీడ్స్, ఇవి అంటే షుగర్ బీడ్స్ అనమాట, చిన్న సైజువి. ఇవైతే కలర్ అనేది చేంజ్ అవ్వు. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం నీడిలోకి ఎక్కించుకోవాలి. 2 వరుసల నీడిలోకి ఎక్కించాను. ఇక్కడ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్లో ఫిల్ చేసుకుంటూ వద్దాము. ఇక్కడ థ్రెడ్ వర్క్ ఏం చేయట్లేదు, ఓన్లీ పూసలతోనే కుట్టేస్తున్నాను. నెక్స్ట్ పైన వైపు కొందన్స్ అవి స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇలా కంటిన్యూగా డిజైన్ డ్రా చేసుకుంటూ వేసుకుంటూ రావాలి. డిజైన్ మాత్రం ఈక్వల్గా వేసుకోవాలి. ఇలా నెక్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.